ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. గోవర్ధనధారి గిరిధారి కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజులు గోవర్ధన పూజ. అవునా? మీకందరికీ తెలిసిన విషయం ఈరోజు గోవర్ధన పూజ అని. Yes, Prabhuji. Yes, Go. Prabhuji. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని పైకెత్తారు. అందుకని ఈరోజు గోవర్ధన పూజగా మనం జరుపుకుంటాం. వేద శాస్త్రాల్ని మనం అధ్యయనం చేసినట్టయితే మనకు అనేక రకమైనటువంటి దేవీ దేవతలు దర్శనమిస్తారు. ఇది ఇతర నాగరికతల్లో కూడా ఉంది. ముఖ్యంగా గ్రీకు నాగరికతని పరిగణలోకి తీసుకున్నట్టయితే దాంట్లో కూడా ఈ విషయాలు చెప్పబడ్డాయి. నీటికి ప్రత్యేకమైన దేవుడు ఉన్నట్టు, నీటి సరఫరాకి, అలాగే ఉరుములు మెరుపులకి ప్రత్యేకమైన దేవుడు ఉన్నట్టుగా గ్రీకు నాగరికతలో కూడా చెప్పబడింది అని ఒకానొక చోట ప్రభుపాదుల వారు ఉటంకిస్తారు. ఇవన్నీ కూడాను ఊహాజనితమైనవి కావు, సత్యమే. సరైన పరిజ్ఞానం లేకపోవడం మూలంగా భౌతిక ప్రకృతి దాన్ని నియంత్రించే విధానం గురించి మనకు సరైన విజ్ఞానం లేదు. ముఖ్యంగా ఆధునిక విజ్ఞానాన్ని మాత్రమే సంతరించుకున్న వ్యక్తులకి అది అవగతం కాదు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తు మీద ఆవిర్భవించినప్పుడు ఒక గోపబాలకుని పాత్రలో ఆయన మనకి దర్శనమిస్తారు. జగత్తంతా కూడాను శ్రీకృష్ణ భగవానుడు భౌతిక జగత్తులో ఆవిర్భవించినప్పుడు జగత్తంతా కూడాను తెలుసు. భగవంతుడు భూలోకంలో ఆవిర్భవించారనండి. బృందావనంలో అతను ఒక గోపబాలకుల్లా తన లీలల్ని ప్రకటితం చేస్తున్నాడని. కానీ భౌతిక జగత్తులో భగవంతుడు అవతరించినప్పుడు కొంతమంది దాన్ని విశ్వసిస్తారు, కొంతమంది దాన్ని విశ్వసించారు. అలాగే కృష్ణుడు నిజంగా భౌతిక జగత్తులో ఆవిర్భవించినప్పుడు భూలోకంలో అందరూ శ్రీకృష్ణ భగవాన్ యొక్క స్థితిని అర్థం చేసుకోలేకపోయారు. అతి కొద్ది మంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు భగవంతుడిని అర్థం చేసుకున్నారు. ఈనాటికి కూడాను అందరూ శ్రీకృష్ణుని భగవానునిగా గుర్తించలేరు. కొద్ది మంది మాత్రమే. కృష్ణుడు భౌతిక జగత్తులో ఉన్నప్పుడు ఆయనకి కళ్ళెదురుగా కనబడుతున్నా కూడాను అందరూ కూడా శ్రీకృష్ణుని భగవంతునిగా గుర్తించలేకపోయారు. 5 పాండవులు, ఇంకా కొంతమంది, మొత్తం అంతా లెక్కిస్తే 1,200 మందిలో కూడా ఉండరు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు భగవంతుడు తమ మధ్యలో ఉన్నారు అని తెలుసుకున్నాం. మిగిలిన వాళ్ళంతా ఏమనుకున్నారు? శ్రీకృష్ణుడు కూడా మామూలు వ్యక్తి. ఇంకా కొందరు ఏమనుకున్నారు? ఓ గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడే కాదు, భూలోకంలోనే కాదు, ఇతర లోకాల్లో ఉన్న దేవీ దేవతలు కూడా చాలా మంది శ్రీకృష్ణుని యొక్క నిజ స్వరూపాన్ని అవగతం చేసుకోలేకపోయారు. వాళ్ళు కూడా ఏమనుకున్నారు? శ్రీకృష్ణుని భగవంతునిగా ఆరాధిస్తుంటే అలా ఆరాధించే వాళ్ళు మూర్ఖులు. చిన్న గోపబాలకుని పట్టుకుని భగవంతుడు అంటారేమిటి? ఇలాంటి ఆలోచనలు కలిగాయి. ముఖ్యంగా ఇంద్రుడు, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడికి ఆ ఆలోచన వచ్చింది. ఇంద్రుడు చాలా శక్తివంతుడు. అనుకున్నాడు, ఈ చిన్న బాలకుడు పెద్ద సంస్కారము అది కూడా కనబడినటువంటి మామూలు గోపబాలకులు, గోవులని మేపుకుంటూ జీవితాన్ని కొనసాగించే గోపబాలకులు, వీళ్ళ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి భగవంతుడా? అదేలా? ఇదంతా ఊహాజనితమైంది, నిజం కాదు అనుకుంది. అలాగే మనం చూస్తాం బ్రహ్మ విమోచన లీలలో కూడాను బ్రహ్మ కూడా అలాంటి భావనని కలిగి ఉన్నట్టు. కానీ ఇంద్రుడికి ఆ భావన కలిగినప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇంద్రుడికి చూపించాలి అనుకున్నాడు. ఏమిటిని? అవును, నేను గోపబాలికునిగానే ప్రకటితమైన కూడా నేనే భగవంతుని దేవాది దేవుడిని నేను చూపించాలనుకున్నాడు. అలా నేను దేవాది దేవుడను భగవంతుడిని నేను ఇంద్రుడికి చూపించినటువంటి రోజు ఈ రోజు గోవర్ధన పూజ విశేషంగా. భగవానపి తత్రైవ బలదేవ సమూయుత
అపస్యాన్నివాసన్ గోపాన్ ఇంద్రయాగా కృతోద్యమాన్. ఇంద్రయాగా కృతోద్యమాన్. వేదిక నాగరికత ప్రకారంగా రకరకాలైనటువంటి యజ్ఞయాగాదులు వేద శాస్త్రాల్లో నిర్వచించబడ్డాయి. దేనికని? దేవతలని ఆరాధించడానికి, వాళ్ళకి మన వైపు నుంచి గౌరవ సూచకంగా మన మర్యాదల్ని తెలియజేయడానికి వేదశాస్త్రాల్లో అనేక రకమైనటువంటి యజ్ఞయాగాదులకు సంబంధించిన వివరణ ఇవ్వబడింది. సూర్యుడు సూర్యరశ్మిని మనకి అందింపజేస్తాడు. చంద్రుడి నుంచి మనకి శీతల కాంతి లభిస్తుంది. అదేవిధంగా ఇంద్రుడి నుంచి మేఘాల ద్వారా వర్షం కురుస్తుంది. రకరకాల దేవీ దేవతల గురించి ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా. దేవాన్య యజయంతి దేవభావాన్, దేవన్య యజయంతి దేవభావాన్. ఇవన్నీ కూడా భగవద్గీతలో విశదీకరించి చెప్పబడ్డాయి. వేదశాస్త్రాల్లో కూడాను కామ్యకర్మలో నిమగ్నమైన వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి ధర్మాలను నిర్దేశించారు. దానిలో ఒక ధర్మం ఏంటంటే దేవీ దేవతలకి సరి అయినటువంటి యజ్ఞయాగాదుల ద్వారా వాళ్ళని సంతృప్తి చెందించాలని. దేవయజ్ఞము అంటారు దాన్ని. ఇక్కడ బృందావనంలో కూడాను శ్రీకృష్ణుడి తండ్రి, పెంపుడు తండ్రి నందమహారాజు అతని యొక్క సహచరులంతా కూడాను ప్రతి సంవత్సరము ఇంద్రయజ్ఞాన్ని నిర్వహించేవారు. ఎందుకనంటే నందమహారాజు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తి. వ్యవసాయం చేసే వ్యక్తులకి ముఖ్యమైనది ఏమిటంటే వర్షం. యజ్ఞోద్భవంతి పర్జన్య, పర్జన్య అన్న సంభవం. పర్జన్య అంటే వర్షం, అన్న సంభవం. ధనధాన్యాలు సక్రమంగా వ్యవసాయ అభివృద్ధి చెందాలి అంటే సక్రమైన వర్షాలు పడాలి. నందమహారాజు దగ్గర చాలా ఆవులు కూడా, గోవులు కూడా ఉండేవి. వ్యవసాయదారుడు నందమహారాజు. అతనికి ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాలని కూడాను గోవులు, వ్యవసాయము. వైశ్య వర్ణానికి చెందినవాడు. వైశ్య వర్ణంలో ఉన్న వాళ్ళకి భగవద్గీతలో మనకి నేర్చుకుంటాం. 18వ అధ్యాయంలో వస్తుంది. 44 శ్లోకంలో వస్తుంది ఏమని? కృషి గోరక్ష వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయం, గోరక్ష గో సంరక్షణ, వాణిజ్యం వ్యాపారం. నందమహారాజు ఈ వైశ్య వర్ణానికి చెందినవారు కాబట్టి ధనికుడు కూడాను, చాలా ఐశ్వర్యవంతుడు నందమహారాజు. అతని దగ్గర 9 లక్షల గోవులు ఉండేవి. 9 లక్షల గోవులని ఆయన రక్షిస్తూ ఉండేవాడు. ఆయన పరిరక్షణలో 9 లక్షల గోవులు. వేద నాగరికతను మనం పరిశీలించినట్టయితే ఒక మనిషి ధనికుడుగా ఎప్పుడు పరిగణించబడేవాడు? అతని దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాల యొక్క భండాగారము, అలాగే ఎన్ని గోవులు ఉన్నాయి అతని దగ్గర, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని అతని ఐశ్వర్యాన్ని కొలిచేవారు. దానయేన ధనవాన్ అన్నారు. దాన అంటే రకరకాలైనటువంటి దినుసులు. ఎంత పెద్ద మొత్తంలో వాళ్ళని నిలువ ఉంచుకున్నట్టయితే వాళ్ళు అంత ధనికులుగా చెప్పబడేవారు. ఇప్పుడున్నట్టుగా బ్యాంక్ బ్యాలెన్స్లు అలాంటివి కాదు పరిగణలోకి తీసుకున్నది. గోవులు మరియు ధాన్యాలు. నిజానికి ఒకానొక చోట శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు, మన ఆర్థిక సమస్యలన్నింటికీ సమాధానం ఏమిటంటే ఇవి రెండే. కావలసినన్ని ధనధాన్యాలు, చక్కగా గోవుల పరిరక్షణ వల్ల మనకి లభించేటువంటి పాలు, ఇవి రెండు సమృద్ధిగా ఉన్నాయనుకోండి, మానవ సమాజానికి
ఆర్థిక సంక్షోభం అనేదే కలగదు అని చెప్పబడింది. కావలసినన్ని పాలున్నాయనుకోండి, వాటితో రకరకాల పదార్థాలను చేయవచ్చు. ఆరోగ్యకరమైనటువంటి అనేక పదార్థాల్ని మనము తయారు చేయవచ్చు. పప్పు దినుసులు, ధనధాన్యాలు ఉన్నాయనుకోండి, ఆహార సమస్యే ఉండదు. అప్పుడు ఆర్థిక సమస్య అనే దానికి అర్థమే ఉండదు. అందరూ కూడాను సమృద్ధిగా ఉంటారు. ఐశ్వర్యంగా ఉంటారు. అల్లం సో, ఒకానొక రోజు ఈరోజు నందమహారాజు అతని సహచరులంతా కూడాను అన్ని రకాల తయారీలు చేస్తున్నారు. ఇంద్రయజ్ఞం నిర్వహించడానికి. ఎందుకనంటే ఇంద్రుడి ద్వారా వర్షం వస్తుంది కాబట్టి, వర్షం ద్వారా వాళ్ళ వ్యవసాయము, వాణిజ్యము సాగుతుంది కాబట్టి, ప్రతి సంవత్సరము ఇంద్రుడిని ఆరాధించేవాళ్ళు. ఎందుకంటే వర్షాలు లేకుండా వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. దానికోసం ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి అన్నింటిని సమకూర్చుకుంటున్నారు వాళ్ళు. ఇదంతా కూడా కృష్ణ బలరాములు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కృష్ణుడు బలరాముడి కన్నా 1 సంవత్సరము చిన్నవాడు. అప్పుడు బలరాముడి వయస్సు 8 సంవత్సరాలని చెప్పబడింది. బలరాముడు రోహిణీమాత పుత్రుడు. కృష్ణుడు దేవకీనందనుడు. రోహిణీమాత కానివ్వండి, దేవకీమాత కానివ్వండి, ఇద్దరు కూడాను వసుదేవుని భార్యలు. వసుదేవుడు కృష్ణుడి తండ్రి. బలరాముడు రోహిణీమాతకి జన్మించారు. కృష్ణుడేమో దేవకీమాతకి జన్మించారు. దేవకీనందన గోపాల అంటాం అందుకని. దేవకీనందనుడు. వాళ్ళిద్దరి మధ్య వయస్సులో పెద్దగా తేడా లేదు. 1 సంవత్సరం మాత్రమే బలరాముడికి, శ్రీకృష్ణుడికి తేడా. వాళ్ళిద్దరు అలా ఆడుకుంటున్నారు. ఆ ఆటల మధ్యలో ఈ నందమహారాజు అతని సహచరులంతా రకరకాలైనటువంటి ఆహ్, సాధనాల్ని సమకూర్చుకొని దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞాన్ని నిర్వర్తించడానికి. సో, భగవాన్ తత్రైవ బలదేవేన సంయుతః. భగవంతుడైన శ్రీకృష్ణుడు బలదేవుడితో పాటు అక్కడ ఆడుకుంటున్నాడు. అపశ్యాన్, అపశ్యాన్. అంటే అక్కడ ఆడుకుంటూ అక్కడ జరుగుతున్నటువంటి అవన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు వాళ్ళు. గోప గోప గోపకులంతా కూడాను, నందమహారాజు అతని సహచరులంతా కూడాను చాలా కష్టపడుతున్నారు. రకరకాలైనటువంటి వస్తువుల్ని సంసిద్ధం చేస్తున్నారు ఇంద్రియజ్ఞానికి. తత్ అవిఘ్నోపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః పరాష్టయావంతో పృచ్ఛాత్ వృద్ధానంద పురోగమాన్. తదభిజ్ఞోపి భగవాన్ సర్వాత్మ సర్వదర్శనః. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, భగవంతుడు శ్రీకృష్ణుడు. అతనికి అన్ని విషయాలు తెలుసును. అక్కడ జరుగుతున్న తంతంతా కూడా ఆయనకి తెలుసును. ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసును. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మగా అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు. అన్ని విషయాలు తెలుసు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా తెలుసు ఆయనకి. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఒక బాలకుడి రూపంలో ప్రకటితమై ఉన్నారు. ఒక గొప్ప బాలకుడిగా ఉన్నారు. అందుకని ఆ పాత్రని చక్కగా పోషిస్తున్నారు. సామాన్యమైన గొప్ప బాలకుడికైతే ఏమీ తెలియని పరిజ్ఞానంతో ఎలా ఉంటారో, సామాన్యంగా ఉంటారో అదే విధంగా ఆ పాత్రని పోషిస్తున్నారు. అలాగే ఆ పాత్రని పోషిస్తూ నందమహారాజుని అడుగుతున్నాడు తన తండ్రి నందమహారాజుని. నందమహారాజు అతనితో పాటు ఇతర పెద్దలు కూడా ఉన్నారు. నందమహారాజుకి సహకరిస్తూను.
యజ్ఞానికి కావలసినటువంటి అన్నీ సమకూరుస్తూను. తద్ అభిజ్ఞోపి. తద్ అభిజ్ఞోపి అనే పదం చాలా ప్రాముఖ్యమైంది. అంటే తద్ అభిజ్ఞోపి అంటే ఎవరికైతే సంపూర్ణమైన పరిజ్ఞానం ఉంటుందో అతన్ని తద్ అభిజ్ఞోపి అంటారు. భగవాన్ అంటే మనం నేర్చుకున్నాం. అనేక పర్యాయాలు దీనికి అర్థం చెప్పుకున్నాం. భగవాన్ అంటే సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ తెలిసి ఉండాలి. భగవంతునిలో పరిజ్ఞానానికి ఏ లోకువ ఉండదు. అనేక పర్యాయాలు చెప్పుకున్నాం కదా! షడైశ్వర్యాల్లో సంపూర్ణుడు భగవంతుడు అంటే. సంపూర్ణ ఐశ్వర్యవంతుడు, సంపూర్ణ శక్తివంతుడు, అత్యంత పరిజ్ఞానవంతుడు, సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగినవాడు, సంపూర్ణ వైరాగ్యాన్ని కలిగినవాడు, అద్భుతమైనటువంటి అందాన్ని కలిగి ఉన్నవాడు, సౌందర్యాన్ని అత్యంత ప్రఖ్యాతిగాంచినవాడు. అందుకని భగవంతుడైన వాడికి పరిజ్ఞానం లేకుండా ఉండదు. సంపూర్ణ పరిజ్ఞానం ఉంటుంది. మనం అనుకోవచ్చు అప్పుడు మరి తండ్రిని ప్రశ్నలు అడగడం ఎందుకు? శ్రీకృష్ణుడికి అన్ని విషయాలు తెలుసు కదా! ముఖ్యంగా ఈ శ్లోకంలో కూడాను అథాత్ అభిజ్ఞోపి అని చెప్పారు. అతనికి తెలిసినప్పటికిని ఒక పుత్రుడిగా ఉన్నాడు కాబట్టి, బాలకుడిగా ఉన్నాడు కాబట్టి, తండ్రిని చాలా వినయపూర్వకంగా ప్రశ్నిస్తున్నాడు. అలాగే నంద మహారాజ్ కూడాను శ్రీకృష్ణుని ఏమనుకుంటున్నారు? నా పుత్రుడనే భావిస్తున్నాడు. తను భగవంతుడు, దేవాది దేవుడు అనేటువంటి భావన లేదు నంద మహారాజ్‌కి. అతన్ని తన పుత్రుడు అంతే. తదభిజ్ఞోపి భగవాన్ సర్వాత్మ. సర్వాత్మ. తద్ అభిజ్ఞోపి. అందరి హృదయాలలో భగవంతుడికి అన్ని విషయాలు తెలుసు. అందుకని నందమహారాజు తన్ని సామాన్య పుత్రుడిగా భావిస్తున్నాడన్న విషయం కూడాను శ్రీకృష్ణుడికి తెలుసు. సర్వాత్మ అంటే అందరి హృదయాల్లో ఉన్నవాడు. సర్వాత్మ సర్వదర్శన. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రశ్రయావంతః. ప్రశ్రయావంతః అంటే ఒక ఆహ్, ఆజ్ఞాపాలకుడైనటువంటి నమ్రత కలిగినటువంటి పుత్రుడే రూపంగా అపృచ్ఛాద్ వృద్ధాన్ నంద పురోగమాన్. తండ్రిని, తండ్రితో ఉన్నటువంటి పెద్దల్ని అందరిని కూడాను అతని మిత్రులు, సహచరులు అందరిని కూడాను చాలా వినమ్రతతోని కృష్ణుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎలాంటి ప్రశ్నలు అడిగాడు కృష్ణుడు? కథయాతం మే పితా కోయం సంభార్మో వా ఉపాగతః కిం ఫలం కస్య చోదశ్చ కేన వా సాధ్యతే మఖా ఏతాద్ బ్రూహి మహాన్ కామో మహ్యం శుశ్రూషవే పితః. నాన్నగారు, మిమ్మల్ని వినయపూర్వకంగా నేనొక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇవన్నీ చాలా రకరకాలైనటువంటి వస్తువుల్ని సమకూర్చి ఏదో తెస్తున్నారు. ఏం చేస్తున్నారో నాకు తెలియడం లేదు. ఎందుకు ఇవన్నీ కూడాను సంసిద్ధం చేస్తున్నారు? ఈ యాగానికి అన్నారు. యాగం అంటే ఏంటి? అది ఏం యాగం చేస్తున్నారు మీరు? దానికి కారణం ఏమిటి? దాని ప్రతిఫలం ఏమిటి? కిం ఫలం? ఈ యాగం చేయడం వల్ల లభించేటువంటి ఫలం ఏమిటి? కిం ఫలం కస్య చ ఉద్దేశః. ఎవరి కోసం ఎవరి సంతృప్తి కోసం ఈ యాగం చేస్తున్నారు? కేన వా సాధ్యతే. దీని యాగం చేయడం వల్ల చేయడానికి గల మూల కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ దయచేసి వివరించండి అని కృష్ణుడు తండ్రిని అడుగుతున్నాడు. ఏతాద్ బ్రూహి మహాన్ కామో. నేను చాలా ఉత్సుకతో ఉన్నాను ఇవన్నీ తెలుసుకోవడానికి. ఏతాద్ మహాన్ కామో.
మహ్యం సృష్ట్యస్వేపితః. నేను మీకు చాలా వినమ్రత కలిగినటువంటి, మీరు చెప్పినటువంటి అన్నింటిని పాటించేటువంటి ఆజ్ఞకారి అయిన పుత్రుడిని కదా మీకు నేను. అందుకని దయచేసి దీన్ని, నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి అని అడుగుతున్నాడు. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఎక్కడ నందమహారాజు తనని పట్టించుకోకుండా, సరేలే నువ్వు వెళ్లి ఆడుకో అని చెప్పిస్తాడేమోనని ఇంత నిగూఢంగా చాలా చక్కగా అడుగుతున్నాడు. ఇంకా తిరస్కరించడానికి అవకాశం లేకుండా అడుగుతున్నాడు. ఇంకా కూడా నందమహారాజు సంశయించినట్టుగా కనబడితే ఇంకా ఏం చెప్తున్నాడు కృష్ణుడు? నాహి గోప్యం హి సాధూనాం కృత్యాం సర్వాత్మనామిహ అశ్చసాపర దృష్టీనం అమిత్రో దాశయాద్విషాం. నువ్వు ఒకవేళ ఇది గుహ్యమైనటువంటిది అనుకున్నావనుకోండి, ఇది రహస్యమైనటువంటిది అనుకున్నావనుకోండి, ఇది ఎవరికీ చెప్పకూడదు అనుకున్నారనుకోండి, కానీ నీలాంటి వ్యక్తులు ఇలాంటి రహస్యాన్ని దాచకూడదు. మీరు ఈ యాగాన్ని, యజ్ఞాన్ని ఏదైతే నిర్వహించాలి అనుకుంటున్నారో, అది ప్రజా సమక్షంలో చేస్తున్నారు కాబట్టి, దాన్ని మీరు రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. నాహి గోప్యంకి సాధూనాం. సాధువైన వాడికి నిజానికి సాధు పురుషుల్లో జీవితంలో రహస్యాలేమీ ఉండవు. ఉండకూడదు. సాధువులైన వాళ్ళ జీవితంలో రహస్యాలు కానీ, వ్యక్తిగతమైనటువంటిది, ఇది నా ప్రైవసీ, ఇది నా వ్యక్తిగతమైనదని ఏమి ఉండదు. ఎందుకనంటే సాధువు చేసే పనులన్నీ కూడాను ధర్మబద్ధంగా ఉంటాయి కాబట్టి, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చేసే పనులేమీ ఉండవు. అందుకని సాధువు యొక్క జీవితము బహిరంగమైనటువంటి జీవితం. ఆచార్యులు కూడాను అలాగే ఉండాలని చెప్తారు. ఆచరేత్ తత్ ప్రవచాన్ ఆచార్యః. ఏదైతే ప్రవచిస్తుంటారో ఆచార్యుడు, ఆచరణ ద్వారా దాన్ని నెలకొల్పుతారో అలాంటివన్నీ ఆచార్యులు ఉంటారు. ఏదైతే ప్రవచిస్తున్నారో దాన్ని ఆచరించే వాళ్ళు ఆచార్యులు. ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంది, ఇది నాది ప్రత్యేకమైన జీవితం, ఇది మీకేమి చెప్పకూడదు అన్నారనుకోండి, ఆచార్యుడుగా ఉండలేరు. సాధువు కాదు అని చెప్తున్నారు. అది వేద పరిజ్ఞానం. వైదిక దృక్కోణం. అందుకని నువ్వు ఒక సాధువు జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తివి. అందుకని దాన్ని మీరు రహస్యంగా ఉంచొద్దు. నాకు చెప్పేయండి. చైతన్య మహాప్రభు కూడా అంటాడు అదే విషయాన్ని. అప్నే ఆచారి ప్రభు జీవేరి శిక్షయః. విద్యను బోధించే వ్యక్తి ఏదైతే విద్యను బోధిస్తున్నాడో అది తన జీవితంలో జీవిస్తూ బోధిస్తే అది అర్థవంతంగా ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తిని ఆచార్యులు అంటారు. అందుకని నేను ఏది చెప్పొద్దు అనుకున్నా కూడాను వ్యక్తిగతంగా ఉంచుకోవడానికి వీలు లేదు. దయచేసి ఆ విషయాలన్నీ నాకు చెప్పండి. ఉదాసీనో రివాద్వర్యం ఆత్మవాద్ షుదుచ్యతే. అది అత్యంత గుహ్యమైనదైనా సరే, నేను నీ పుత్రుడిని. అందుకని నువ్వు నాకు చెప్పవచ్చును. నీ పుత్రుడిని, నీ శ్రేయోభిలాషిని. అందుకని మీరు నాకు చెప్పవచ్చును. చూడండి, శ్రీకృష్ణుడు తండ్రిని ఎలా అడుగుతున్నాడు అంటే చూడండి, చాలా సార్లు బాలకులు ఏదైనా ప్రశ్న అడిగారనుకోండి, తల్లిదండ్రులు బిజీగా ఉంటే ఏం చెప్తారు? ఆ! సరే, సరే తర్వాత చెప్తానులే అంటారు. అలాంటి స్థితి రాకుండా శ్రీకృష్ణుడు ఎంత చాలా బలీయంగా అడుగుతున్నాడు అంటే, ఇంక తప్పించుకోవడానికి అవకాశం లేని విధంగా అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు. జ్ఞాత్వా జ్ఞాత్వా చ కర్మాణి జనోయం అనుతిష్ట.
అని. విదూషా కర్మ సిద్ధాత్యాస్ తథానా విదుషో భవేత్. ఇది కేవలము ఏదైనా ఇది నిజంగా దీనికి ఏదైనా ఆధారం ఉందా? లేకపోతే మీరు ఇది చేస్తే బావుంటుంది అనేటువంటి భావనతో చేస్తున్నారా? చూడండి కృష్ణుడు ఎలా అడుగుతున్నాడో. ఇది నిజంగా మీరు ఊహించి, ఊహాభావనతోని అంధవిశ్వాసంతోని చేస్తున్నారా? లేకపోతే దీన్ని చేయడం వల్ల, ఈ యాగం నిర్వహించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఏదైనా ఫలితం లభిస్తుందా? చూడండి దీనివల్ల మనకి ఒక విషయం అర్థం కావాలి. మనం ఏదైనా కూడాను ఆచరణ పేరుతో ఏదైనా చేశామనుకోండి, ఇది ఆహ్, మా ఆచారము, మా వ్యవహారము, వంశాచారము, మా పద్ధతి ఇలాంటివన్నీ చేస్తున్నాననుకోండి, దానివల్ల ప్రయోజనం ఏటో ఆలోచించి మాత్రమే చేయాలని చెప్తున్నారు. కృష్ణుడు దాన్నే ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. ఆ ప్రశ్న అడగడానికి కూడా కారణం అదే. మనం దేన్ని ఆచరించినా కూడాను దాని ప్రతిఫలం ఏమిటో చూడాలి. ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. కృష్ణుడు మూఢ విశ్వాసంతోని ఏ పని చేయడానికి కూడాను అభినందించడు. దాన్ని అనుమతించలేదు కూడాను. నీవేమైనా యజ్ఞయాగాలు చేసుకోండి. నీకు ఆ యజ్ఞయాగాదులకు సంబంధించిన పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉండాలి. దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి? దాన్నెందుకు చేస్తున్నాను? ఎలా నిర్వహించాలి? పరిజ్ఞానం అంతా ఉండాలి. అందుకని ఇక్కడ కృష్ణుడు అదే విషయాన్ని అడుగుతున్నాడు చక్కగాను. ఎందుకు మీరీ యాగాన్ని నిర్వహిస్తున్నారు? చూడండి వేదశాస్త్రాల్లో రకరకాల యాగాల గురించి చెప్పబడింది. పుత్రకామేష్టి యాగం అని ఒకటుంటుంది. పుత్రులు జన్మించాలి అంటే ఒక యజ్ఞం చేస్తారు. అది నిజం, సత్యం. వేదశాస్త్రాల్లో చెప్పబడింది. అదే విధంగా రకరకాల యాగాలున్నాయి వేదశాస్త్రాలు. ఏదైనా సరే ఆచారంగా మీరు నిర్వర్తిస్తున్నారనుకోండి, ఏ యాగమైనా, యజ్ఞమైనా ఏదైనా చేస్తున్నారనుకోండి, దానికి సంబంధించిన పూర్తి వివరణ మీకు తెలిసుండాలి. దానివల్ల ఎలాంటి లబ్ధిని పొందగోరుతున్నారో, పొందబోతున్నారు. ఈ విషయం గూడా తెలిసి ఉండాలి. చూడండి ఎంత ఆచరణయోగ్యమైన విధానాన్ని గురించి శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నారు. ఊరికే అన్నీ కనబడ్డాయన్నీ కూడా ఇది చేస్తే బావుంటుందట, అది చేస్తే బావుంటుందట, ఇలాంటి మూఢ విశ్వాసంతోని మనం అనేక రకమైన ఆచారాల్ని పాటించకూడదు. ఆచరణయోగ్యం మనకి లబ్ధిని చేకూర్చని ఏ రకమైనటువంటి ఆచారాన్ని కూడా పాటించకూడదు అని చెప్తున్నాడు కృష్ణుడిక్కడ. దీని మూలంగానే చూడండి నాస్తికులుగా మారడానికి ఇది కూడా ఒక కారణం. చాలా సార్లు ఏం జరుగుతుంది? ఇది మన ఆచారము, ఇది మీరు చేసేయండి అని చెప్పేస్తూ ఉంటారు. కానీ దానివల్ల ఎందుకు చేయాలి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? అనేటువంటిది మనం వివరించి చెప్పలేదనుకోండి తర్వాతి తరానికి, తర్వాత ఏమనుకుంటారు? ఇదంతా కూడాను మూఢనమ్మకం, విశ్వాసం లేనిది. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు? ఈ ఆచారాన్ని పాటించడం వదిలేస్తారు. నాస్తికులైపోతారు. కేవలం ఇది చేయాలి ఫార్మాలిటీ. ఇలా చేయాలి కాబట్టి చేస్తున్నాం. మా ఆచారం అండి. దానివల్ల ప్రయోజనం ఏంటో నాకు తెలీదు. అలాంటి స్థితిలో ఉన్నారనుకోండి, వ్యక్తులు నాస్తికులయ్యే ప్రమాదం ఉంది. అయిపోతుంటారు కూడాను. దాన్ని చేయకూడదని స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు. మనం ఏం చేసినా కూడాను దాని యొక్క ప్రయోజనం ఏంటో తెలుసుకొని చేయాలి. చైతన్య మహాప్రభు చాంద్ కాజీ మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది. చైతన్య మహాప్రభు తన లీలని ప్రకటితం చేస్తున్నప్పుడు. చాంద్ కాజీ మహమ్మదీయ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి. చైతన్య మహాప్రభు సంకీర్తన యజ్ఞాన్ని ఆరంభించినప్పుడు చైతన్య మహాప్రభు రకరకాలైనటువంటి ఫిర్యాదులు ఈ చాంద్ కాజీకి అందుతాయి. ఈ సంకీర్తన యుద్ధమని ప్రారంభించారు. అప్పుడు బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్నటువంటి ఆచార బ్రాహ్మణులు ఉంటారు చూడండి. వాళ్ళందరూ కూడాను ఈయనకి ఫిర్యాదునిస్తారు. ఏమని? ఇదిగోండి
ఈ నృత్యాలు, వీధులలో నృత్యాలు, కీర్తనల ద్వారా ఇతను కొత్త మతాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వేద ధర్మం కాదు అని చెప్పేసి చైతన్య మహాప్రభు మీద ఫిర్యాదిస్తారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏమని ప్రబోధించాడు? కలియుగంలో మీరు చేయవలసినటువంటి ఏకైక ధర్మం ఇది మాత్రమే. కలియుగంలో చేయవలసినటువంటి ధర్మం ఇంకోటి ఏం లేదు. కలియుగ ధర్మం ఏమిటి? హరే నామ, హరే నామ, హరే నామ ఇవి కేవలం కలియుగ నాస్తివ, నాస్తివ, నాస్తివ గతిర్న్యద. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. ఇది మాత్రమే చేయవలసినటువంటి, పాటించవలసినటువంటి ధర్మము అని చైతన్య మహాప్రభు చెప్పారు. ఏ అంటే కూడా వినపడదు. ఈ హరినామ సంకీర్తన ద్వారా మనకు కావలసినటువంటి అన్ని ఫలాలు లభిస్తాయని కూడా చెప్పారు చైతన్య మహాప్రభు. ఎవరైతే పౌరోహిత్యం చేస్తున్నటువంటి బ్రాహ్మణులు అలాంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ కూడా ఇది కంటగింపు కలిగించింది. ఎందుకనంటే రకరకాల వేదశాస్త్రాలు చెప్పిన రకరకాల విధుల్ని పాటించడం ద్వారా, ఆచరణ ద్వారా, ఆచరింపజేయడం ద్వారా వాళ్ళు వాళ్ళ భుక్తిని, జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజలందరూ కూడాను హరినామాన్ని స్వీకరించి ఈ ఆచార వ్యవహారాన్ని వదిలేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళు దేవాలయాలకు వెళ్ళడం కానీ, మసీదులకు వెళ్ళడం కానీ, చర్చిలకు వెళ్ళడం కానీ మానేస్తారు అని వీళ్ళందరూ కూడాను చైతన్య మహాప్రభు మీద అప్పటి పరిపాలకుడికి ఫిర్యాదునిస్తారు. ఇది హిందూ ధర్మమే కాదు, సనాతన ధర్మమే కాదు, ఇది కొత్త మతాన్ని ఏదో ఈయన నిర్వచిస్తున్నాడు, అందుకని దీన్ని మేము గుర్తించము. అది న్యాయమూర్తికి నివేదిస్తారు దాన్ని. ముందుగా న్యాయవాది చాంద్ కాజీ ముందు ఏం చేస్తారు? చైతన్య మహాప్రభుకి సమ్మన్స్ జారీ చేస్తారు, హెచ్చరికలు జారీ చేస్తారు, వీటిని వెంటనే ఆపేయండి. న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాన్ని చైతన్య మహాప్రభు అసలు ఖాతరు చేయరు. శ్రీ ప్రభుపాదుల వారు దీనికి సంబంధించిన నిర్ణయం చెబుతూ ఒకసారి చెప్తారు ఏమని? మొట్టమొదటి సహాయ నిరాకరణ ఉద్యమము, శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? చైతన్య మహాప్రభుతో ప్రారంభమైందని చెప్తారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు శాసనోల్లంఘన చేశారో అప్పుడు న్యాయమూర్తి ఆయన్ని పిలిపించి సమావేశపరిచి మాట్లాడాలని అనుకుంటారు. ఆ సంభాషణలో చైతన్య మహాప్రభు మొట్టమొదటి అడుగుతాడు, మీరు ముస్లింలు కదా, మీ మతంలో తండ్రిని తల్లిని సంహరించేటువంటి విధానం ఉంది, అది ఏ రకమైన మతము? వెంటనే కాజీ అంటాడు, నువ్వెలా చెప్తున్నావు అది తల్లిని తండ్రిని సంహరించిన ఏమిటి అంటాడు. చైతన్య మహాప్రభు అంటాడు, అవును, మీరు తల్లిని తండ్రిని సంహరిస్తున్నారు. గోవు తల్లి, గోవు ద్వారా మనము పాలని పొందుతున్నాము, ఆ పాలని మీరు సేవించి గోవుని సంహరిస్తున్నారు. వెంటనే కాజీ అంటాడు, మీ వేదశాస్త్రాలు కూడా దానికి సంబంధించిన వివరణ ఉంది కదా, గోమేధము అని చేస్తారు కదా, గోయాగము అని చేస్తారు కదా, దాంట్లో కూడా గోవుని సంహరిస్తారు. కౌ సాక్రిఫైస్, గోయాగము, గోమేధము. చైతన్య మహాప్రభు వెంటనే దానికి సమాధానం ఇస్తారు, అది గోమేధము కాదు, ఆ ఆవుకి, ఆ గోవుకి కొత్త జీవితాన్ని ప్రసాదించడము. గోమేధంలో, గోయాగంలో చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆవుల్ని యజ్ఞం ద్వారా వాటికి పునర్జీవితాన్ని ఇస్తారు. ఎలాంటి పునర్జీవితాన్ని ఇస్తారు? మానవ శరీరాన్ని ఇస్తారు, వేద మంత్రాల ద్వారా. కానీ ఆ వేద మంత్రాన్ని చక్కగా అధ్యయనం చేసేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి కలియుగంలో దాన్ని కూడా నిషేధించారు.
చూడండి, ఏదైనా సరే ఆచరణ యోగ్యంగా మనం చేసే శక్తి లేనప్పుడు అది నిషేధితం అవుతుంది వేదశాస్త్రాలు. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. వేదాలు అది చెప్పారు కదా! ఇది చెప్పారు కదా! అని మూర్ఖంగా దాన్ని స్వీకరించకూడదు. చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకని రకరకాల విధుల గురించి చెప్పినప్పుడు దాంట్లో వేదాల్లో చెప్పారు కదా! ఇది చేయమని, అది చేయమని చెప్పారు. కానీ ఒక పద్ధతి ప్రకారంగా చేసే విధానం చెప్పారు. అవన్నీ కూడా ఆచరించేటువంటి స్థితి కలియుగంలో ఉన్న మనకి లేదు. అందుకని ఆచరణ యోగ్యం కాని వాటినన్నింటిని కూడాను నిషేధితమైనవి అని చెప్పారు. ఇది సూత్రం. మనకి ఇంకో సూత్రం మనం నేర్చుకుంటాం కదా! భక్తియుక్త సేవలు నియుక్తమైనటని అనుకూలస్య సేవనం ప్రతికూలస్య వర్జితం కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అది మనకి రూపగోస్వాముల వారిచ్చారు. అలాగే ఇంకో ముఖ్యమైన సూత్రాన్ని ప్రభుపాదుల వారు అందిస్తారు. ఏమిటది? ఏది ఆచరణ యోగ్యంగా ఉండదో అది నిషేధితము. వేదశాస్త్రంలో చెప్పిందైనా కూడాను ఇప్పుడు ఆచరించడానికి అనువుగా లేకపోతే అది నిషేధితము అని చెప్పారు. మీరేదైనా సరే ఆచారం కానీ, వ్యవహారం కానీ లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గాని చేస్తున్నారనుకోండి, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏమిటో మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. దానివల్ల ఏదైనా ప్రతిఫలం ఇది స్పష్టంగా మేము పొందుతున్నాము అన్నప్పుడు మాత్రమే దాన్ని నిర్వర్తించాలి. అది చేయవలసిన పని. అది లేదనుకోండి, అది తెలియకుండా చేశారనుకోండి, ఆ ఆచారము, వ్యవహారం అంతా కూడాను మూఢ విశ్వాసం, మూఢనమ్మకం అవుతుంది. చైతన్య మహాప్రభు యొక్క అభిప్రాయం ప్రకారంగా కాజీతోని మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన వివరణ కూడా ఇదే. వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి అన్ని యాగాలు, యజ్ఞాలు వగైరాలన్నీ కూడాను ఈ కలియుగంలో చేయడానికి అనువైనవి కావు. అవి చాలా కష్టతరమైనవి చేయడం. అవి చేయడానికి సరిపోయినటువంటి ఆహ్, పురోహితులు, విప్రులు కానీ, దాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి వనరుల్ని సమకూర్చేటువంటి ధనికులు, ఐశ్వర్యవంతులైన వ్యక్తులు కానీ లేరు. అందుకని ఏం చెప్తారు? కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి. ఇది స్వీకరించడానికి ఎలాంటి ఆచార వ్యవహారాల్ని పాటించాల్సిన అవసరం లేదు. దీనికి ప్రత్యేకమైన ఖర్చు కూడా ఏం లేదు. మనకి భగవంతుడు నాలుకనిచ్చాడు. చెవులని ఇచ్చారు. చేయవలసిందేమిటి? హరినామాన్ని జపించడమే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మహామంత్రాన్ని జపించినట్లయితే మన ఆధ్యాత్మికమైనటువంటి కోరికలన్నీ తీరుతాయి. ఆధ్యాత్మిక పురోగతికి కారణభూతమవుతుంది. కానీ కృష్ణ ఏమన్నాడు? జ్ఞాత్వా జ్ఞాత్వా చ కర్మాణి జనోయం అనుతిష్టంతి. మామూలుగా అయితే సామాన్య ప్రజలు అజ్ఞానంతో ఉంటారు. రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు. తెలిసో తెలియకుండానో అంధవిశ్వాసంతోని. అది ఆచారమనో, నమ్మకమనో, మా వంశాచారమనో ఇలా చేసేస్తూ ఉంటారు. విదూష కర్మ సిద్ధిః స్యాత్. కానీ ఎవరైతే పరిజ్ఞానవంతులై ఉంటారో అలాంటి వ్యక్తులు జాగ్రత్తగా గమనించాలి. మనం ఏం చేస్తున్నా, ఏ యజ్ఞం చేస్తున్నా, ఏ యాగం చేస్తున్నా, ఏ ఆచారాన్ని నిర్వర్తిస్తున్నా దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి? విదూషో కర్మ సిద్ధః శాత్యాత్తతా న విదుషో భవేత్. మూర్ఖులైన వాళ్ళు ఈ అంధవిశ్వాసాన్ని ఆసరాగా తీసుకొని అనేక రకమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. అందుకని ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? దీన్ని మనకి నిర్వచించట్లేదు. దీన్ని మనకి తెలియచెప్పడం లేదు. ఏమంటున్నాడు? కేవలము మూఢ విశ్వాసంతోని ఏ రకమైన కార్యక్రమాల్ని చేయకూడదు. ఏదైనా కార్యక్రమం చేస్తే యజ్ఞయాగాదులు కానీ, ఏవి చేసినా కూడా దాని ప్రతిఫలము తెలుసుకొని చేయాలి అని చెప్తున్నాడు. చాలా మంది అంటుంటారు, నేను కొంతమందికి మనం హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్పినప్పుడు, నేను ముస్లిం అండి.
లేకపోతే నేను క్రిస్టియన్ అండి, నేను జ్యూస్ నండి. జూ హరే కృష్ణ మహామంత్రము ఆధ్యాత్మికమైనటువంటిది. మీరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా, ఏ కులంకి చెందిన వాళ్ళైనా, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా స్వీకరించవచ్చును. ఒక ప్రత్యేకమైన శరీరం మనకి లభించింది కాబట్టి మనము దీన్ని దానితోనే మనం గుర్తించుకోకూడదు. నిజానికి నేను ముస్లింనండి, నేను హిందువునండి ఇదంతా ఇదేమని చెప్తారు నిజానికి? చర్మరోగము అంటారు ఒకానొక చోట ప్రభుపాదుల వారు. చర్మరోగం అంటే దేహంతో గుర్తించుకోవడం అన్నమాట. వ్యాధి. నిజానికి మనంతా కూడా ఎవరిమి? ఆత్మలమి. ఈ శబ్ద తరంగం ఏదైతే ఉందో, హరే కృష్ణ మహామంత్ర ఆధ్యాత్మిక శబ్ద తరంగం ఏదైతే ఉందో, అది ఆత్మకు సంబంధించినటువంటిది. అందుకని ఇది అందరికీ కూడాను వర్తించేటువంటి విషయం. కృష్ణ చైతన్యము మతము కాదు. కృష్ణ చైతన్యము ఆధ్యాత్మిక జీవన విధానము. చూడండి, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు మీకు మీ ఆచరణలో, మీ జీవితంలో మార్పు కనబడుతుంది. అందుకని ఈ నియమ నిబంధనలు ఇతరత్రా కూడాను ప్రయోజనం లేకుండా, అర్థం లేకుండా చేయమన్న విషయాలు కావు. అందుకని కృష్ణుడు తండ్రిని ఏమని అడుగుతున్నాడు? "నువ్వు చేస్తున్న పనికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటో నీకు నిశ్చయముగా తెలుసునా?" చూడండి, కృష్ణుడు బాలకుడు. తండ్రిని అడుగుతున్నాడు. "నువ్వు విశ్వాసంతో చెప్పగలవా ఈ యజ్ఞం ద్వారా నీకు ప్రతిఫలం లభించబోతుందని? దేవతలు సంతృప్తి చెందుతారని నువ్వు స్పష్టంగా తెలియజేయగలవా? లేకపోతే ఆత్వాలౌకిక ఏదో లౌకికంగా విశ్వాసంతో, మూఢనమ్మకంతో ఆచారంగా చేస్తున్నావా?" "పితాతాన్మే ప్రచ్ఛాంత సాధు బృహ్యతం." ఇప్పుడు నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. దయచేసి నాకు దీన్ని వివరించి చెప్పండి. పర్జన్యో భగవానింద్రో వేగస్తస్యాత్మ మూర్తయా తే వివర్షంతి భూతాని పినానాం జీవనం పయా. ఇప్పుడు నందమహారాజ్ చెప్తున్నాడు, కృష్ణ రే పుత్ర, నీరు మనకి అత్యంత ఆవశ్యకరమైనటువంటి వస్తువు. అది వర్షం ద్వారా లభిస్తుంది. వర్షాలు లేకుండా మనకు నీరు లభించదు. నీరు లేకపోతే మనము మన పంట పొలాల్ని సాగు చేయలేము. ఆ నీటిని, మేఘాలని నియంత్రించేటువంటి దేవత ఇంద్రుడు. స్వర్గాధిపతి. మేఘాలన్నిటిని కూడా ఆయన నియంత్రిస్తూ ఉంటారు. మనము ఆయన్ని సంతృప్తి చెందించకపోతే ఆయన మేఘాలని పంపించడు, వర్షాలు రావు. అప్పుడు మనకి వ్యవసాయాన్ని ఆధారంగా ఉన్న మనము వనరుల్ని ధనధాన్యాల్ని పండించలేము. అతనికి శక్తి ఉంది. వివర్షాంతి భూతానాం ప్రిణానం. ఎప్పుడైతే ఇంద్రుడు అంగీకరిస్తారో అప్పుడే వర్షాలు కురుస్తాయి. తద్వారా ఆ వ్యక్తులు సమృద్ధిగా, సంతుష్టిగా ఉండగలుగుతారు. తం తత్వా వయం మన్యే శరముచ్చం పతిమీశ్వరం. అందుకని ఇది మన బాధ్యత. అతను నీటిని మనకి అందిస్తున్నారు కాబట్టి అతన్ని సంతృప్తిపరచడానికి ఈ యజ్ఞం చేస్తున్నాము.
ఇది వేద నియమము. మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఏదైనా పొందుతున్నామో వాడిని సంతృప్తిపరచడానికి వాళ్ళు గౌరవపూర్వకంగా కొన్ని పాటించవలసిన నియమాలు చెప్పారు. అది నేను పాటిస్తున్నాను. సో, ఈ విధంగా నందమహారాజు చక్కగా తన పరిధిలో వేద పరిజ్ఞానాన్ని తనకున్న పరిధిలో శ్రీకృష్ణుడికి దాని గురించి చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు నందమహారాజుకి వివరించి చెబుతున్నాడు. భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఈ యజ్ఞయాగాదులు చేయడానికి ఇంద్రుడిని సంతృప్తిపరచడానికి నేను దీన్ని చేస్తున్నాను అని మీరు చెప్తున్నారు కదా. కృష్ణుడు నందమహారాజుకి భగవంతుని విశ్వసించని వ్యక్తులైతే ఎలాగ చెప్తారో అలా చెప్తున్నాడు. నాస్తికులు చెప్పినట్టుగా. దాంట్లోనే కర్మమీమాంస సిద్ధాంతాన్ని తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవతలు ఇవ్వడం ఏమిటి? మీరు ఏ కర్మ చేశారో పూర్వాశ్రమంలో మీరు చేసిన కర్మ ఫలితాన్ని మీరు అందుకోబోతున్నారు. దానికి ఇంద్రుడితో ఏంటి సంబంధము? మీరు కర్మ చేశారనుకోండి, ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వవలసిందే. మనం ఇంతకుముందు కూడా కొన్నిసార్లు చర్చించుకుని ఉంటాము. 6 రకాలైనటువంటి తత్వవేత్తలు ఉన్నారు. దాంట్లో ఒక రకమైన తత్వవేత్తలు జైమిని తత్వవేత్త గురించి మనం మాట్లాడుకుంటాము. కర్మమీమాంస అనే సిద్ధాంతాన్ని ప్రకటింపజేస్తారు. ఎవరైతే కేవలము జరిగే ప్రతి ప్రక్రియ కూడాను వాళ్ళు చేసిన కర్మ ఫలంగానే పొందుతున్నామని భావించేవాళ్ళు. అదే కర్మమీమాంస సిద్ధాంతము జైమిని అనేటువంటి తత్వవేత్త దీన్ని ప్రబోధించారు. కానీ వేద శాస్త్రాలు దీన్ని పరిపూర్ణంగా అంగీకరించవు. కర్మమీమాంస సిద్ధాంతం ప్రకారంగా భగవంతుని కూడా తిరస్కరిస్తారు. నేను చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తాను. అక్కడ భగవంతుడు అంటూ ఎవరు లేరు అంటారు. శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని ఖండిస్తారు. ఇదే ఆధునిక విధానం కూడా కదా. కష్టపడు నీకు ఫలితం వచ్చేస్తుంది. ఈ కర్మమీమాంస సిద్ధాంతాన్ని కృష్ణుడు నందమహారాజుకు వినిపిస్తున్నాడు. కర్మణా జాయతే జాంతు కర్మాణైవ ప్రలీయతే. ఇక్కడ జన్మించిన వాళ్ళంతా కూడాను వాళ్ళ పూర్వకర్మల ఫలితంగా జన్మించారు. కర్మణైవ ప్రలీయతే. అదేవిధంగా ఇప్పుడు చేసిన కర్మల ఫలితాన్ని బట్టి వాళ్ళ తర్వాత జన్మని పొందబోతున్నారు. కర్మమీమాంస సిద్ధాంతము. వాళ్ళు మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపడి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవాలి అన్నా కూడాను, ఆధ్యాత్మిక భగవద్ధామాన్ని చేరుకోవాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అంగీకరించారు. వాళ్ళేం చెప్తారు? నీ పని నువ్వు నిష్ఠగా చేయి. అందుకని ఈ సిద్ధాంతం ఒకటొచ్చింది కదా. ఏంటది? మానవ సేవయే మాధవ సేవ. ఇలాంటి సిద్ధాంతాలన్నీ ఇలాంటి కర్మమీమాంస సిద్ధాంతం నుంచి వచ్చినాయి. నీ పని నువ్వు నిష్ఠగా చెయ్యు. నీ వృద్ధిలోకి వచ్చేస్తావు. ఆధ్యాత్మికంగా కూడా వృద్ధిలోకి వచ్చేస్తావు. అది కొంతవరకు నిజమే. అది సంపూర్ణంగా అసత్యం కాదు. కానీ పరిపూర్ణమైన పరిజ్ఞానంతో చేయవాలి. అది చేయాలి అంటే అది చేసినప్పుడు కూడాను ఆ పని సఫలీకృతం అవ్వాలంటే భగవద్ అనుజ్ఞ కావాలి. మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేశామనుకోండి, ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించడము అది నిజమే. జన్మైశ్వర్య శ్రుతశ్రీ అని చెప్తారు కదా. ఉత్తమమైన కుటుంబంలో జన్మించడము, ఐశ్వర్యవంతుడిగా జన్మించడము. శృత అంటే అత్యంత పరిజ్ఞానాన్ని సంతరించుకోవడము. శ్రీ అంటే అద్భుతమైన సౌందర్యాన్ని పొంది ఉండడము. ఇవన్నీ కూడాను పూర్వ కర్మల మూలంగా వస్తాయి. దాంట్లో సందేహం లేదు. ఇక్కడ కృష్ణుడు కూడా దాన్ని ప్రకటింపజేస్తున్నాడు. అదే కదా మరి
కర్మనే జాయతే జాంతు కర్మనేవ ప్రలీయతే. వాళ్ళకి వాళ్ళ జీవన విధానం అంతా కూడాను పూర్వాశ్రమంలో వాళ్ళు చేసిన కర్మ ఫలితంగా వస్తుంది కదా! మరి మీరింకా ఏ దేవతని కూడా ఆరాధించాల్సిన అవసరం ఏముంది? అని శ్రీకృష్ణుడు తండ్రికి వివరించి చెప్తున్నాడు నందమహారాజుకి. చూడండి, మీ కర్మ ఫలితాన్ని మీరు పొందుతున్నప్పుడు, మీ కర్మ ఫలితాన్ని మాత్రమే ఇస్తున్నాడు కదా ఇంద్రుడు. మరి ఇంద్రుడికి ప్రత్యేకంగా మీరు ఆదరించవలసిన అవసరం ఏముంది? మీరు పూర్వాశ్రమంలో చేసుకున్న కర్మ ఫలితాన్ని చూసి మీకు వర్షాలు ఇవ్వాలా లేదా అని నిర్ధారిస్తున్నారు. అందుకని మీరు ఇంద్రుడిని ప్రత్యేకంగా ఆరాధించవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు కృష్ణుడు. అందుకని ఇంద్రుడిని ఎలా చెప్తున్నారు? ఒక ఎగ్జామినర్ మీరు చేసిన కర్మలు ఎలా ఉన్నాయి చూసి, ఓకే. మీరు ఈ రకమైన కర్మలు చేశారు కాబట్టి మీకు ఈ ప్రతిఫలం ఇవ్వాలి. ఒక అధికారి. ఒక విధంగా ఇండైరెక్ట్‌గా, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఇంద్రుడు అత్యున్నత అధికారి అయినటువంటి భగవంతుడిచే నియంత్రించబడినటువంటి ఒక అధికారి మాత్రమే. చూడండి, మనం ఏంటది పన్ను కడుతుంటాం కదా! పన్ను కట్టించుకోవడానికి ఒక అధికారి వస్తుంటారు. అధికారి దగ్గరికి వెళ్లి కడుతుంటాం మనం. టాక్సేషన్ డిపార్ట్‌మెంట్. అతను సంపూర్ణ అధికారి కాదు. మన దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తారంతే. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో ఒక అధికారి మాత్రమే. అలాగా ఒక అధికారిని మీరు సంతృప్తి పరిచినంత మాత్రాన మీరు కట్టవలసినటువంటి పన్ను కట్టకుండా ఉండగలిగే స్థితి ఉండదు. అందుకని మెల్లిమెల్లిగా శ్రీకృష్ణుడు ఈ వివరణంతా చెప్పేసి, ఇంద్రుడు ఒక అధికారి మాత్రమే. ఆస్తి చేదా ఈశ్వర కశ్చిత్. ఏమంటున్నాడు? ఈ అధికారికి పైనగా ఇంకొక శక్తి ఉంది. భగవంతుడు అనుకుందాం అంటూ చెప్తున్నాడు. చూడండి, ఉన్నాడు అని చెప్పట్లేదు తండ్రికి. స్వయంగా ఉన్నాడు అనుకుందాం. ఒక నాస్తికులైతే ఎలాగా తర్కం కోసం వాదిస్తారో అలాగా చెప్తున్నాడు కృష్ణుడు తండ్రికి. అతనే స్వయంగా భగవంతుడు. కానీ భగవంతుడు ఉన్నాడు అనుకుందాం. కశ్చిత్ ఫల రూపయ అన్య కర్మణం. ఉన్నాడు అనుకుంటే, ఇతను అధికారి అనుకుంటే, ఇతని పైన ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడు అనుకుంటే, అతను కదా ఫలాన్ని ఇస్తున్నాడు. కర్మమీమాంస సిద్ధాంతంలో దీని గురించి మాట్లాడతారు. ఏమంటారంటే, భగవంతుడు ఉన్నాడని అంగీకరించు. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, అతను మనకు ఫలాన్ని ఇవ్వాలి. ఎందుకంటే నేను కర్మ చేశాను కాబట్టి ఆయన ఇచ్చి తీరాలి. మనము చక్కని పని చేశామనుకోండి, దాని ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చి తీరాలి. అది కర్మమీమాంస తత్వం. అలాంటి సందర్భంలో ఏమంటారప్పుడు? భగవంతుని ఆరాధించడం కూడా ఎందుకు? నేను నా కర్మ చేశాను. దాని ప్రతిఫలం ఆయన ఇవ్వాల్సిందే. ఈ రకమైనటువంటి వాదనని కృష్ణుడు తండ్రికి వినిపించాడు. ఆ విధంగా ఎందుకు అదంతా వినిపిస్తున్నాడు కృష్ణుడు? ఇంద్రుడికి మీరు ఏ రకమైనటువంటి ఆరాధన చేయవలసిన అవసరం లేదు. ఇదంతా వినిపించి తండ్రిని సంతృప్తి పరుస్తారు. అవును, ఆచరణ చేయవలసిందేమీ లేదు. చెప్పి మరి ఇవన్నీ కూడా ఏం చేయాలి మరి? అంటే అప్పుడు చెప్తాడు. ఏమని? చూడండి, మనకి ఆచరణ యోగ్యంగా ఉన్నాయి చేయమని నేను చెప్పాను కదా! మనకి చూడండి, గోవర్ధనుడు ఉన్నాడు కదా! మన పశువులకి కావలసిన గ్రాసాన్నంతా ఇస్తున్నాడు.
గోవర్ధన్ మీద మనకి రకరకాలైనటువంటి ఔషధ వృక్షాలు కూడా మనకి లభిస్తున్నాయి. ఫలాల్ని, ధాన్యాల్ని కూడా ఇస్తున్నాడు. కాబట్టి నిజంగా ఎవరైనా ఆరాధించాలి అంటే గోవర్ధన్ని ఆరాధించండి అని నందమహారాజుని ఇంద్రయజ్ఞం చేయకుండా ఆపేస్తాడు. అప్పుడు నందుడు అంటాడు, సరే అయితే అలాగే చేద్దాంలే ఎప్పుడైనా." కృష్ణుడు అంటాడు, "ఎప్పుడు ఎందుకు చేయడం? ఇప్పుడు ఇవన్నీ సిద్ధం చేశారు కదా! మీరింకా ఇంద్రుడికి ఆ యజ్ఞం జరిపించడం ఆపేసి గోవర్ధనుడికి యజ్ఞం చేయండి." కృష్ణుడి యొక్క ఆహ్, సంవాదంతోని నందమహారాజు ఏకీభవించకుండా ఉండలేకపోతారు. చూడండి, రేపల్లెలోని వాసులంతా కూడా, బృందావన వాసులంతా కూడాను శ్రీకృష్ణుడి ఆనందమే వారి జీవితం. మరొకటేమీ లేదు. అందుకని శ్రీకృష్ణుడు అలా చెప్పగానే శ్రీకృష్ణుడి ఆనందం కోసమని గోవర్ధనికి పూజ చేయడానికి సిద్ధపడతారు. గోవర్ధన్‌కి చక్కని నివేదనని సమర్పిస్తారు. గోవర్ధన్‌కి ఆ నివేదనను సమర్పిస్తున్నప్పుడు వాళ్ళకర్థం కాదు. గోవర్ధనుడు ఎలాగా ఆహారాన్ని స్వీకరిస్తారు అనేటువంటిది. కానీ ప్రార్థిస్తే గోవర్ధనుడు స్వయంగా ప్రకటితమై వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. చాలా మొత్తం అంతా కూడాను, బృందావన వాసులంతా కూడాను రకరకాల పదార్థాల్ని తయారు చేసి గోవర్ధనుడికి సమర్పించడానికి సిద్ధపడిపోతారు. యజ్ఞం కోసమని చేసినవి అన్నీ కూడాను గోవర్ధనుడికి సమర్పించడానికి సిద్ధపడిపోతారు. సమర్పిస్తారు కూడాను. గోవర్ధనుడు స్వయంగా అవి స్వీకరించడము బృందావన వాసులకి ఆశ్చర్యం కలిగిస్తుంది. గోవర్ధనుడు ఒక రూపాన్ని దాల్చి వాటిని స్వీకరిస్తుంటాడు. రూపము ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణ భగవానుడి రూపంతో సరిసమానంగా ఉంటుంది. అలా సమర్పించినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా గోవర్ధనుడు అలా స్వీకరిస్తూ ఉంటారు. అలా స్వీకరించడానికి ముందు శ్రీకృష్ణుడు ఒక పిరికెడు ఆహారాన్ని చేతిలో పట్టుకుంటాడు. ఇంకా సమర్పించండి అని. అలా స్వీకరిస్తుంటాడు గోవర్ధనుడు. అనియోర్, అనియోర్ ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి అంటూ ఉంటాడు. అనియోర్, అనియోర్. మొత్తం అంతా బృందావనంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా స్వీకరిస్తాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనియోర్, అనియోర్ అంటూ ఉంటాడు గోవర్ధనుడు. ఇంకా బృందావన వాసులంతా చూస్తారు. ఇంకా ఏం మిగిలలేవు. అందరి దగ్గర ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా సమర్పించేశారు గోవర్ధనుడికి. మొత్తం అంతా భక్షించేశాడు గోవర్ధనుడు. ఇంకా ఆకలిగా ఉన్నట్టు అనియోర్ అని ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి అని అడుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అది చేతిలో స్వీకరించినటువంటి గుప్పిడి ఆహార పదార్థాన్ని అలా సమర్పిస్తారు. అప్పుడు గోవర్ధనుడు సంతృప్తి చెందుతాడు. అలా గోవర్ధనుడు సంతృప్తి చెందిన తరువాత ఇది చూసి తన యజ్ఞాన్ని నిర్వర్తించకపోవడాన్ని చూసినటువంటి ఇంద్రుడు చాలా క్రోధితుడవుతాడు. ఏమనుకుంటాడు? ఈ చిన్న బాలకుడెవరో చెబితే వీళ్ళంతా కూడా వినేసి నా యజ్ఞాన్ని నిర్వర్తించకుండా మానేశారు. వీళ్ళకి నా ప్రతాపాన్ని చూపించాలి అని నిర్ణయించుకుంటాడు. సంవర్తక మేఘాలు అని చెప్పబడేటివి ఎందుకు? ఎప్పుడు పిలుస్తారు వాటిని? ప్రళయం రావడానికి వాటిని ఆ మేఘాల్ని వినియోగిస్తారు అని శాస్త్రంలో చెప్పబడింది. అలాంటి సంవర్తక మేఘాల్ని పిలిచేసి బృందావనాన్నంతా కూడాను జలమయం చేసేస్తారు. ఆ వర్షం కురవడంతోని బృందావన వాసులందరికీ కూడాను ఏ ఆపద వచ్చినా కూడాని వాళ్ళ సంరక్షకుడు ఎవరు? భగవంతుడైన శ్రీకృష్ణుడే. వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు. చూడు నువ్వు ఇలా ఇంద్రుడికి ఆవేశం కల్పించావు. చూడండి ఎలాంటి వర్షం కురిపిస్తున్నాడు ఆయన. మన గోవులన్నీ ఏమైపోతాయి? మనమంతా ఏమైపోతాం? ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, "మీరేమి కంగారు పడకండి. వీటి నుంచి నేను రక్షిస్తాను. మీ అందరినీ కూడాను గోవర్ధనుడి దగ్గరికే వెళ్దామని తీసుకెళ్తాను." తీసుకెళ్ళిపోయి గోవర్ధనగిరిని తన చిటికెన వేలి మీద పైకి లేవనెత్తుతారు.
అప్పుడు గోపవాసకులందరూ గోప బాలకులందరూ కూడాను వాళ్ళందరూ కూడా గోవులతో సహా అంతా గోవర్ధన కిందకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో కొంతమంది గోప బాలకులు ఉంటారు. గోప బాలకులు వాళ్ళేమనాలి గోపులు పెద్దవాళ్ళు. గోపాలులు. వాళ్ళు కూడా ఏం చేస్తారు కృష్ణుడికి ఇలా సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసినప్పుడు ఒక రసవత్తరమైన లీల జరుగుతుంది. ఏంటంటే కృష్ణుడు కొద్దిగా ఆ గోవర్ధనని అలా వంచేస్తారు. అలా వంచగానే కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న కట్టెలతోని దాన్ని పట్టుకొని పైకి లేపే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఇంద్రుడు తన ప్రతాపాన్ని చూపడానికి 7 రోజులు 7 రాత్రులు ఎడతెరిపి లేకుండా వర్షాన్ని కురిపిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన శక్తిచే గోవర్ధుడిని పైకెత్తడమే కాకుండా బృందావన వాసులు ఎవరికీ కూడాను ఆకలి దప్పికలు లేకుండా చేస్తారు. బృందావన వాసులకి, గోవులకి కూడాను శ్రీ 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 గోవర్ధన్ ధారికి జై. ఆ విధంగా శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ పరిరక్షించినప్పుడు అప్పుడు ఇంద్రుడికి శ్రీకృష్ణుడి యొక్క స్థితి అవగతమవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకుంటాడో శ్రీకృష్ణుడు స్వయంగా భగవంతుడు అనే విషయం అవగతమవుతుందో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి సంశయిస్తాడు. వెళ్ళలేకపోతాడు. అపరాధం చేశాను ఇప్పుడు భగవంతుని. నేను ఇంత పెద్ద ఘోర అపరాధం చేశాను నేను. సామాన్య బాలకుడు అని భావించి నేను భగవంతునికి ఆవేదన గురి చేశాను నేను. ఎలాగ మరి భగవంతునికి క్షమాపణ కోరాలి అంటే కూడాను భయపడిపోతూ ఉంటాడు. అందుకని ఏం చేస్తాడాయన? ఎవరికైనా తెలుసా ఏం చేశాడు? ఏ రకమైన గోవులు ఉంటాయి స్వర్గంలో? కామధేనువుల ప్రభు. కామధేనువు, సురభి కామధేనువులు ఉంటాయి. భగవంతుడైన శ్రీకృష్ణుడికి ఎవరంటే చాలా ఇష్టము? గోవులంటే చాలా ఇష్టం కదా. అందుకని ఆయన తను ముందు వెళ్లకుండా సురభిని, కామధేనువుని భగవంతుని సేవకై ఉపస్థితం గావిస్తాడు. తద్వారా క్రోధితుడైనటువంటి భగవంతుడు శాంతిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు మెల్లగా ఇంద్రుడు వెళ్ళిపోయి శ్రీమద్ భాగవతంలో చక్కని కీర్తనలున్న ఇంద్రుడు శ్రీకృష్ణుని స్తుతిస్తూ ఆలపిస్తూ శ్రీకృష్ణుని సంతృప్తి చెందిస్తారు. శ్రీకృష్ణుడు చాలా దయార్థ హృదయుడు. భక్తుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించి వాళ్ళని సరైన మార్గంలో నీక్తులను చేసే ప్రయత్నంలో ఉంటారు ఎప్పుడు కూడా. ముఖ్యంగా సురభి కామధేనుల్ని చూడగానే శ్రీకృష్ణుడు ఆనందపరుషుడవుతాడు. అప్పుడు ఇంద్రుడు శ్రీకృష్ణుని శరణాగతి పొందడము, శ్రీకృష్ణుని ఇంద్రుడికి క్షమించడం కూడా జరిగిపోతుంది. ఆ విధంగా ఇంద్రుని గర్వభంగానికై శ్రీకృష్ణుడు ప్రకటన చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లీల గోవర్ధనగిరిని ఎత్తడం. ఆ ప్రత్యేకమైన లీల గోవర్ధన పూజ ఈ రోజు నిర్వహించబడింది. అది గోవర్ధనగిరి యొక్క ప్రత్యేకమైనటువంటి గోవర్ధన పూజ యొక్క లీల చాలా క్లుప్తంగా చెప్పుకున్నాం మనము. ఆపేద్దాం, ఎక్కువ సమయం కూడా తీసుకున్నట్టున్నాము. ఏమైనా కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ.